రైతు బంధు యాసంగి 2023. ఎస్, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ఈ సీజన్కి అయితే ఇంకా పెట్టుబడి సహాయం చాలామందికి అయితే అందలేదు. సో దీంట్లో భాగంగా మనం చూసినాము, గవర్నమెంట్స్ మారినాయి అండ్ పాత గవర్నమెంట్ నవంబర్ 26వ తారీఖు రోజు రైతు బంధు వేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దీని మీద ఒక ప్రకటన ఇవ్వడం. సో ఆ రోజే 2 రోజులలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పడం. సో మళ్ళీ 28వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ దాన్ని ఆపేయడం. సో ఇదంతా బ్యాక్ టు బ్యాక్ జరిగింది. దాని తర్వాత డిసెంబర్ 7వ తారీఖు రోజు కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఫామ్ అయింది. సో దాని తర్వాత వారం రోజుల తర్వాత మనకు న్యూస్ వచ్చింది కి ఈ యాసంగి 2023 కాలానికి ఈ పంటకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే రైతు బంధుని మేము జమ చేస్తున్నాము. సో మీకు తెలుసు, ఇది రైతు బంధు అనే పేరు కేసీఆర్ గారు పెట్టింది. దీన్ని రైతు భరోసా కింద కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు అయితే దీన్ని రైతు భరోసా కింద దీన్ని చేంజ్ చేసినారు. బట్ ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అదే రైతు బంధుని కొనసాగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించినారు. సో మీకు ఇక్కడ సింపుల్ క్లియర్ ఒకటి నేను మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎకరాకి 5,000 మాత్రమే రైతు బంధు వేస్తారు. సో రైతు భరోసా కింద అయితే వాళ్ళు ఎకరాకి 15,000 చెప్పినారు. సో ఇప్పుడు ఈ యాసంగి సీజన్కి అయితే మనకి రాదు. సో దీని గురించి మీకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఇంతే ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది పాత రైతు బంధు ప్రకారమే మీ అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతాయి. సో వారం రోజుల తర్వాత, గవర్నమెంట్ వెలిసిన వారం రోజుల తర్వాత రైతు బంధు జమ చేస్తున్నట్టు మనకు న్యూస్ వచ్చింది. కానీ కేవలం ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే జమ అయినాయి. సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 2 రోజుల నుంచి మళ్ళీ రైతుల ఖాతాల్లో అయితే రైతు బంధు జమ అవుతుంది. సో మీకు మెసేజ్ కూడా ఎలా వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి 2023 పథకం ద్వారా మీకు ఎకరా ఉంటే 5,000, 2 ఎకరాలు ఉంటే 10,000, 3 ఎకరాలు ఉంటే 15,000, అలా ఎంత ఉంటే అంత రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నెంబర్, మీ బ్యాంక్ SBI, ఆంధ్ర బ్యాంక్ అన్నందు జమ చేసింది. ఈ సాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం. సో ఇలా మీకు మెసేజ్ రావడం అయితే స్టార్ట్ అయినాయి. సో చెక్ చేసుకోండి, లాస్ట్ 2 to 3 డేస్ నుంచి అయితే ఈ మెసేజ్ అయితే వస్తుంది. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎకరా లోపు పడిన వాళ్ళకి మళ్ళీ ఆ మెసేజ్ అయితే రాదు. సో 2 acres, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ అవుతున్నాయి. సో దీన్ని మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు ఈసారి కూడా మీకు రైతు బంధు యథావిధిగా ఎలాగైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న రైతు బంధు నిబంధనల ప్రకారమే ఈసారి కూడా మీకు అలాగే డబ్బులు జమ అవుతున్నాయి. సో రైతు భరోసా అనే స్కీమ్ నెక్స్ట్ వానాకాలం మనకి సీజన్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము లాస్ట్ ఒక నెల రోజుల నుంచి గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత ఎన్నో శ్వేతపత్రాలు, ఎన్నెన్నో క్యాల్కులేషన్స్ అన్నిటి మీద, రైతాంగం మీద, విద్యుత్ మీద, అలాగే కంప్లీట్ గవర్నమెంట్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, సో ఇవన్నీ అయినాయి. సో ఒకవైపు 5 ఎకరాల లోపు రైతు బంధు ఇవ్వాలి, లేదు అంటే 10 ఎకరాల లోపు రైతు బంధు ఇవ్వాలి, లేదంటే IT పే చేసే వాళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వద్దు. సో ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ మీద మనకి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయినాయి. సో చూడాలి, మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఆ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు నెక్స్ట్ పంట కోసం. సో ప్రస్తుతం అయితే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని చెక్ చేసుకోండి. మీకు ఎకరాకి పైన ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా మీరు మీ బ్యాంక్ అకౌంట్స్, మీ యొక్క పట్టా పాస్బుక్ కనుక మీరు మీ అగ్రికల్చర్ ఆఫీస్కి సబ్మిట్ చేసి ఉంటే మీకు డెఫినెట్గా మీకైతే మనీ అయితే మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే అయ్యి ఉంటాయి. సో చెక్ చేసుకోండి, ఇది బిగ్ అప్డేట్ మనకి. ఎందుకంటే నేను 26వ తారీఖు రోజు ఒక వీడియో చేశాను, మనకి డబ్బులు పడుతున్నాయి అన్నట్టుగా. సో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మనకి ఆ మనీ అయితే ఆగిపోయినాయి. సో మళ్ళీ సేమ్ అమౌంట్ ఎప్పుడైతే ఆ అమౌంట్ జమ చేసినారో అదే అమౌంట్ మళ్ళీ మనకి ఈసారి
మన రైతుల ఖాతాల్లో ఈ ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. సో ఇది రైతు బంధు ప్రస్తుతం ఉన్న అప్డేట్. అలాగే మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ లేకపోతే మీరు మీ పట్టా పాస్బుక్ మీరు కొత్తగా మీరు చేయించుకొని ఉంటే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్కి మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి మరి మీ యొక్క కొత్త పట్టా పాస్బుక్ జెరాక్స్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క నామినీ, మీ మదర్, మీ ఫాదర్ ఆర్ మీ వైఫ్ ఎవరుంటే వాళ్ళ యొక్క నామినీ ఆధార్ కార్డ్ ఒకటి, అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, ఇవన్నీ మీ విలేజ్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయండి. సో దాట్ మీకు కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేసి మీకు కూడా ఈ యాసంగి రైతు బంధు సాయం అయితే మీకు కూడా అందొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరైతే ప్రమోట్ చేయండి, పాస్ ఆన్ చేయండి, బికాజ్ డబ్బులు అయితే ఆల్రెడీ జమ అవుతున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, రైతులందరూ కూడా పొలంలో వాళ్ళ యొక్క పనులతో బిజీ ఉన్నారు. సో ఈ టైంలో వాళ్ళకి మెసేజ్ రాకపోతే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క అకౌంట్ చెక్ చేయించుకోండి. సో దాట్ మీకు ఆల్మోస్ట్ మీకు ఈ యాసంగి పంటకైతే మీకు రైతు బంధు సాయం అయితే మీ అకౌంట్లో డిపాజిట్ అయ్యే ఉంటాయి. సో ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చే రైతు భరోసా, నెక్స్ట్ వానాకాలం సీజన్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఆర్ ఎలాంటి కండిషన్స్ గవర్నమెంట్ పెడుతుందో మనం వెయిట్ చేసి చూద్దాం. సో మీకు తెలుసు రైతు బంధు ఇది 13వసారి మనకి గవర్నమెంట్ ఇస్తున్న రైతు బంధు ఇది. సో ఇప్పటికే 70,000 కోట్లకు పైగా ఆ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఇది 2018లో స్టార్ట్ అయిన ఈ పథకం నాకు తెలిసి తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్. ఇది విజయవంతంగా ముందుకెళ్తున్న స్కీమ్ రైతు బంధు. సో దీంట్లో ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అని పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫార్మర్స్ కూడా ఒక మంచి హెల్ప్ ఇది, టైంకి సాయం అందడం. సో దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. 100 ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్టే ఉంది. సో ఈసారి హోప్ 10 acres ఆర్ 5 acres కింద వాళ్ళకే ఈ పథకం అయ్యేలా గవర్నమెంట్ అయితే నాకు తెలిసి చర్యలు అయితే తీసుకుంటుంది. అండ్ మీకు తెలుసు కేసీఆర్ గారు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినారు, మేము పవర్లోకి వస్తే మాత్రం 5 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే ఈసారి నుంచి రైతు బంధు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించినారు. సో మన యొక్క కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాము. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ రైతు రుణమాఫీ మీద ఒక నోటీస్ అయితే వచ్చింది. దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే రివ్యూ చేస్తున్నాము, తొందరలో కొంచెం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. సో మీ యొక్క రైతు రుణమాఫీ గురించి కూడా మీరు తొందరలో గుడ్ న్యూస్ అయితే వినొచ్చు. బికాజ్ ఇది ఇంపార్టెంట్ అప్డేట్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇదే ఒక నినాదంతో వాళ్ళు పవర్లోకి వస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ చాలా వరకు వాళ్ళ యొక్క రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు యాంటీ అయినట్టు, బికాస్ నేను విలేజ్లో ఉంటాను కాబట్టి నాకు తెలుసు. సో హోప్ ఈ గవర్నమెంట్ రుణమాఫీ చేసి మళ్ళీ మనం ఫార్మర్స్ మళ్ళీ రుణం తీసుకోవాలి. సో ఇది ఒక మంచి హెల్ప్ లా ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ గురించి డూ ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే కీప్ ఎంకరేజింగ్. సో ఇది ఈరోజుకి మనకు ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15-20 days తర్వాత నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఇది అందరికీ తెలవాలి. దాట్ రైతు బంధు యాసంగి 2023 ఈ పంట సహాయం అయితే రైతులకి అందాలి అండ్ అందుతుంది కూడా. సో మీరు మీ బ్యాంక్ అకౌంట్స్లో మీకు మెసేజ్ రాకపోతే వెళ్ళి మీ పాస్బుక్ తీసుకొని చెక్ చేయించుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్.